శ్రీకృష్ణుని గురించి అతి తక్కువ మందికి తెలిసిన ఆసక్తికరమైన విషయాలు. విష్ణుమూర్తి దశ అవతారాలలో 8వ అవతారము శ్రీకృష్ణ అవతారము. శ్రీకృష్ణుణ్ణి చిలిపి బాలునిగానో, పశువుల కాపరిగానో, రాధా గోపిక మనోహరునిగానో, గోపికల మనసు దోచుకున్నవాడిగానో, యాదవరాజుగానో, భగవద్గీత ప్రబోధకునిగానో, తత్వోపదేశకునిగాను, దేవదేవునిగాను ఇలా బహు విధాలుగా శ్రీకృష్ణుని రూపము, వ్యక్తిత్వము, దైవత్వము చిత్రీకరింపబడ్డాయి. మహాభారతం, హరివంశం, భాగవతం, విష్ణు పురాణం ఈ గ్రంథాల్లో శ్రీకృష్ణుని జీవితాన్ని, తత్వాన్ని తెలుసుకోవడానికి హిందువులకు ముఖ్యమైన ధార్మిక గ్రంథాలు. శ్రీకృష్ణుణ్ణి వివిధ ప్రాంతాలలో వివిధ నామాలతో పూజిస్తారు. అవి మధురలో కన్నయ్యగా, ఒడిస్సాలో జగన్నాథుడిగా, మహారాష్ట్రలో విఠలగా, రాజస్థాన్లో శ్రీనాథుడిగా, గుజరాత్లో ద్వారకాధీశుడిగా మరియు ఉడిపి కర్ణాటకలలో శ్రీకృష్ణుడిగా పూజలందుకుంటున్నాడు. ఈ జగమంతా కృష్ణమయం అన్నట్లుగా ఈ విశ్వమంతా కృష్ణుని చేతనే నడపబడుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. శ్రీకృష్ణునికి జన్మనిచ్చిన తండ్రి వాసుదేవుడు, జన్మనిచ్చిన తల్లి దేవకి, కృష్ణుణ్ణి పెంచిన తండ్రి నందుడు, శ్రీకృష్ణుణ్ణి పెంచిన తల్లి యశోదాదేవి, శ్రీకృష్ణుని సోదరుడు బలరాముడు, సోదరి సుభద్ర, ఆయన జన్మస్థలం మధుర. శ్రీకృష్ణుని అష్టభార్యలు రుక్మిణీదేవి, సత్యభామ, జాంబవతి, కాళింది, మిత్రవింద, నగ్నచితి, భద్రలక్ష్మణ. శ్రీకృష్ణుడి జీవితంలో కేవలం 4 మాత్రమే హతమార్చినట్టు సమాచారం. వారు చనుర, కంసుడు, శిశుపాలుడు మరియు దంతవక్ర. యుగాలలో రెండవదైన త్రేతాయుగంలో శ్రీరాముని లోక కళ్యాణకారకునిగా, రావణాది రాక్షస శిక్షకుడిగా కీర్తింపబడుతున్నాడు. నారాయణుడు ఆ తర్వాత ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడిగా అవతరించాడు. శ్రీకృష్ణుడు నారాయణుడి అవతారాల్లో పరిపూర్ణావతారంగా కొలవబడుతున్నాడు. గీతోపదేశం ద్వారా అర్జునుడికి సత్య దర్శనం చేసి కురుక్షేత్ర మహాసంగ్రామాన్ని ముందుకు నడిపించాడు. ఆ విధంగా భగవద్గీతను లోకానికి ఉపదేశించి శ్రీకృష్ణుడు జగద్గురు అయ్యాడు. శ్రీకృష్ణుని నామాలు, రూపము. కృష్ణ అనగా నలుపు అని అర్థం. కృష్ణుడు నల్లని రంగు కలవాడని ఐతిహ్యం. ఇంకా ఈ పేరుకు అనేక వివరాలున్నాయి. మహాభారతం ఉద్యోగ పర్వం ప్రకారం కృష్ అనగా దున్నట, అంటే నాగలి మొన్న నల్లగా ఉంటుంది గనుక ఈ పేరు వచ్చింది. భూమిని దున్ని సస్యశ్యామలం చేసేవాడు కృష్ణుడు. వ్యవసాయానికి ప్రాముఖ్యతను తెలిపే పేరు. వల్లభ సంప్రదాయం బ్రాహ్మ సంబంధ మంత్రం ప్రకారం పాపాలను నాశనం చేసే మంత్రం కృష్ణ మంత్రం. చైతన్య చరితామృతంలో చెప్పిన అర్థం ప్రకారం మహాభారత వాక్యం ఆకర్షించేవాడు కృష్ణుడు. శిశువుగా శ్రీకృష్ణుడు ఒక అల్లరి పిల్లవాడు. చిన్నతనంలో అతను తన ఆనందం కోసం చేయదగిన అన్ని అల్లరి పనులు చేశాడు. కానీ తన ప్రతి అల్లరి పనులోనూ స్వలాభాపేక్ష లేని ప్రయోజనాలను చూపేవాడు. తన అమాయకత్వంతో చేసిన చిలిపి పనులు అనిపించినప్పటికీ వాటి వెనుకల గల అంతరార్థం పరమాత్ముని లీలలను ప్రదర్శించేవిలా ఉండేవి. క్రమంగా తన తల్లికి తన నోటిలో విశ్వాన్ని చూపించి అబ్బురపరిచాడు శ్రీకృష్ణ భగవానుడు. ఈ విశ్వమంతా శ్రీకృష్ణుని నోటిలోనే ఉంది. హిందూ మతంలో 3 దేవతలున్నారు. వారిలో అత్యంత ప్రసిద్ధిగాంచిన దేవుడైన శ్రీకృష్ణుని గురించి మనలో అనేక మందికి తెలుసు. అయినప్పటికీ శ్రీకృష్ణుని జీవితం మర్మంతో కూడుకున్నది. ఎంత తెలుసుకున్నా ఇంకా మిగిలే ఉంటుంది. కొందరైతే కృష్ణుని గురించి తెలుసుకోవడం, విశ్వం గురించి తెలుసుకోవడం ఒకటే అని భావిస్తుంటారు. శ్రీకృష్ణ భగవానుడు ఇంటి వెలుపల ఆడుతున్న సమయంలో అతని అన్న బలరాముడు శ్రీకృష్ణుడు మట్టి తింటున్నాడని ఫిర్యాదు చేశాడు. మొదట్లో యశోద నమ్మని కారణంగా అతని నోటిని తెరిచి పరీక్షించవలసినదిగా
బలరాముడు సూచించగా యశోద కోపంతో శ్రీకృష్ణుని ఇంటిలోనికి తీసుకువెళ్ళి నోటిని పరీక్షించదలచి క్రమంగా నోరు తెరిచిన శ్రీకృష్ణుని నోట మొత్తం విశ్వమే కనపడగా ఆశ్చర్యానికి లోనైన యశోదాదేవి దైవాంశ సంభూతినిగా మరియు దేవుని అవతారముగా గ్రహించింది. కానీ తాను దేవుని అవతారంగా భావించిన యశోదాదేవి తల్లిగా ఇక మీదట ఉండలేదని గ్రహించిన శ్రీకృష్ణుడు తన దైవశక్తితో యశోదాదేవి జ్ఞాపకాల నుండి ఈ సంఘటననే తొలగించి వేశాడని చెప్పబడింది. గాంధారి శాపం. మహాభారత యుద్ధ సమయంలో శ్రీకృష్ణ భగవానుడు గాంధారిని ఓదార్చడానికి వెళ్ళినప్పుడు తన వంశం మొత్తం నాశనం చేస్తున్నట్లుగా శ్రీకృష్ణుని నిందించి నేటి నుండి 36 సంవత్సరాలు తర్వాత యాదవ వంశం పూర్తిగా నశిస్తుంది అని శాపమిచ్చింది. అలా శ్రీకృష్ణుడు యుద్ధాన్ని ఆపి తన బిడ్డల ప్రాణాన్ని కాపాడడంలో సహాయం చేస్తాడని భావించింది. కానీ అలా జరగలేదు. కౌరవ వంశమే తుడిచిపెట్టుకుపోయింది. అయితే కృష్ణుడు ఆ శాపానికి సమాధానంగా తదాస్తు అని బదిలిచ్చాడు. అనగా ఈ లోకం పూర్తిగా పాపాలతో నిండిపోయింది కావున యుగాంతం జరగక తప్పదు అని శ్రీకృష్ణుని ఉద్దేశం. శ్రీకృష్ణ భగవానుడు మరియు శిశుపాలుడు ఒక సుప్రసిద్ధమైన మరియు చెడు లక్షణాలు కలిగిన రాజుగా పేరు పొందిన వానిగా ఉన్నాడు. శిశుపాలుని 100 తప్పులు వరకు అతనిని చంపను అని శిశుపాలుని తల్లికి శ్రీకృష్ణుడు మాట ఇచ్చిన కారణంగా అతనిని 100 తప్పులు వరకు క్షమించడం జరిగింది. కానీ ఒక సమావేశంలో శ్రీకృష్ణుని పరిపరి విధాలుగా నిందించడం మొదలుపెట్టాడు శిశుపాలుడు. ప్రతి ఒక్క నిందను తప్పుగా లెక్కిస్తూ వచ్చిన శ్రీకృష్ణుడు 100 తప్పులు పూర్తి కాగానే తన సుదర్శనంతో శిశుపాలుని తల నరికి వధించాడు. శిశుపాలుడు జరాసంధుడు నిజానికి పూర్వజన్మలో జయ విజయులనే విష్ణుని ద్వారపాలకులు. శాపవశాత్తు మంచివాళ్ళుగా 300 సంవత్సరాలు విష్ణువుకి దూరంగా ఉండలేని వీరు కృతయుగంలో హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు, మరి త్రేతాయుగంలో రావణ, కుంభకర్ణులు మరియు ద్వాపర యుగంలో శిశుపాల, జలాసంధులుగా అవతారమెత్తి త్వరగానే విష్ణుమూర్తి అవతారాల చేతిలోనే సంహరించబడి విష్ణువు వద్దకి చేరారని పురాణ కథనం. శ్రీకృష్ణుడు మరియు ద్రౌపది. మహాభారతంలో అన్నా చెల్లెళ్ళ ప్రేమకు నిదర్శనంగా శ్రీకృష్ణుడు ద్రౌపదులను అభివర్ణించబడినది. ద్రౌపది పార్వతీదేవి అంశగా, శ్రీకృష్ణుడు విష్ణుమూర్తి అంశగా చెప్పబడింది. ఇక్కడ విష్ణువు పార్వతీదేవిలను అన్నా చెల్లెలుగా పురాణాలలో చెప్పబడింది. ఏకలవ్యునికి శ్రీకృష్ణుని దీవెనలు. ద్రోణాచార్యునికి ఏకలవ్యుడు తన బ్రొటనవేలిని అర్పించినప్పుడు శ్రీకృష్ణుడు ఏకలవ్యునికి ఒక వరం ఇచ్చినట్లుగా ప్రతీతి. క్రమంగా యజ్ఞం నుండి పుట్టిన దృష్టద్యుమ్నుడి చేత ద్రోణాచార్యుడు వధించబడ్డాడు. కానీ మహాభారత యుద్ధంలో కర్ణుడు ఏకలవ్యుని చెల్లెలిని పరిణయమాడిన కారణాన ఏకలవ్యుడు కౌరవ సైన్యం వైపు ఉండవలసి వచ్చిందని కథనం. జైన మతంలో శ్రీకృష్ణ భగవానుడు. శ్రీకృష్ణుని ప్రస్తావన జైన సాహిత్యంలో కూడా కనుగొనబడింది. వీటిలో శ్రీకృష్ణుని వాసుదేవునిగా, కథానాయకునిగా వర్ణించారు. బౌద్ధ మతంలో శ్రీకృష్ణ భగవానుడు. బౌద్ధ సాహిత్యం ప్రకారం వైభవ జాతకంలో కంసవధ కోసం శ్రీకృష్ణుడు యువరాజులా వచ్చాడని చెప్పబడింది. శ్రీకృష్ణునికి 16,000 మంది భార్యలు ఉన్నారని మనకు తెలుసు. అష్టభార్యలు అని పిలువబడే 8 మంది రాణులు వారిలో బాగా ప్రసిద్ధి చెందారు. రుక్మిణి కృష్ణునికి మొదటి భార్య. రుక్మిణి తండ్రి ఆమెకు బలవంతంగా వేరే రాజుకి ఇచ్చి వివాహం చేయాలని సంకల్పిస్తాడు. కానీ ఆమె శ్రీకృష్ణుణ్ణి ఇష్టపడిన కారణాన ఆ వివాహం నుండి ఆమెను రక్షించి తనతో తీసుకొని వెళ్ళిపోతాడు శ్రీకృష్ణుడు. అడ్డు వచ్చిన రుక్మిణి అన్నని ఓడించి సగం శిరోముండనం గావించి చెప్పకుండా వదిలిపెట్టాడని కథనం. నారదమునిని ద్వారకలో శ్రీకృష్ణుని సందర్శించడానికి వచ్చినప్పుడు శ్రీకృష్ణుని మహిమలను తెలుసుకునే క్రమంలో భాగంగా తన భార్యలలో ఒకరిని బహుమతిగా ఇవ్వమని కృష్ణుణ్ణి అడుగుతాడు. క్రమంగా శ్రీకృష్ణుడు తన భార్యలలో ఎవరు ఒంటరిగా కనిపించినా అతను వారిని తమ వెంట తీసుకువెళ్ళొచ్చని షరతు విధించాడు.
క్రమంగా శోధించిన నారద మునీంద్రుల వారు వారికి ఏ భార్య కూడా ఒంటరిగా కనబడలేదు. అన్నింటా శ్రీకృష్ణుడే కొలువు తీరి ఉన్నాడు. శ్రీకృష్ణుని లీలగా గ్రహించిన నారద మునీంద్రులు తమ తప్పుని క్షమించమని కృష్ణుణ్ణి వేడుకున్నారు. సర్వం కృష్ణార్పణమస్తు. హరే కృష్ణ.